హద్దు మీరి ఇసుక దందా జరుగుతోంది. ఇసుక ఉచితంగా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని ప్రభుత్వాలు భావిస్తుంటే ఆ పరిస్థితి మాత్రం స్థానికంగా కనిపించట్లేదు అన్న ఆరోపణలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఓవైపు ఉచితంగా ఇసుక అందించాలన్న ప్రభుత్వ ఆలోచనని ఎవరికి వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మరీ దానితో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే మనం చూస్తాం, తెలుగు రాష్ట్రాల్లో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు, అడ్డగోలు వ్యవహారానికి తెగబడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మరీ అడ్డగోలు వ్యవహారానికి తెరతీస్తున్నారు. ఏపీలో కూటమి సర్కారులో నేతలు, అధికారులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. గోదావరి ఇసుకను రాష్ట్రాలు తరలించేస్తున్నారు. ఇక ఏపీ సరిహద్దులు దాటి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల మీదుగా లారీలు తెలంగాణలో ప్రవేశిస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు ఉపయోగించాల్సిన ఇసుకను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రతినిత్యం వందల లారీల ఇసుక అక్రమంగా తరలించి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దందా కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది తెలిసిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మామూలు దండుకొని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో కథనాలు రావడం, వ్యవహారం రచ్చకెక్కడంతో తప్పని పరిస్థితుల్లో లారీలపై కేసులు పెట్టినట్టుగా కలరింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. దీంతో ఇసుక మాఫియా మరింతగా రెచ్చిపోతోంది. ఇది ఎక్కడ జరుగుతోంది అని ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేస్తే అందులో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి నేతల నేతృత్వంలో ఇసుక మాఫియా బరితెగించేస్తోంది. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని 15 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ సమీపంలో కుమారదేవం, అరకిరేవుల, పంగిడి, తాళ్లపూడి, చిడిపి, కుమారదేవం, కొవ్వూరు తదితర స్టాక్ పాయింట్ల నుంచి రోజుకు 200కు పైగా ఇసుక హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ఇసుక లారీ హైదరాబాద్కు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నిత్యం ఇలా సుమారు 1,40,00,000 రూపాయలు దండుకుంటున్నారు. అంటే నెలకు సుమారు 42 కోట్ల రూపాయలు కూటమి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం నియోజకవర్గంలోని ద్విసభ్య కమిటీ సభ్యులు, ఓ కీలక నేతకు చెందిన ఉద్యోగులు, అలాగే ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుచరుడి దగ్గరుండి మరి నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల కళ్ళెదుటే లారీలు తరలుతున్నా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ప్రతి నెల మామూలు దండుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్కు తరలుతున్న లారీలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పుడు హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు 2 రోజుల తర్వాత మిన్నకుండిపోయారు. స్టాక్ పాయింట్ల వద్ద కనీస పర్యవేక్షణ లేకపోవడం, మళ్ళీ అదే దందా కొనసాగుతోంది. ఇక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు టన్ను ఇసుకకు 160 రూపాయలు విక్రయించాల్సి ఉన్నా ఇక్కడ అలాంటిది ఏమీ అమలు కావడం లేదు. కూటమి నేతల కనుసన్నల్లో వ్యవహారం నడుస్తోంది. టన్నుకు 300 నుంచి 350 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొనుగోలు చేసిన ఇసుకను గోపాలపురం మీదుగా ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల మీదుగా తెలంగాణకు తరలిస్తున్నారు. కొవ్వూరు, చిడిపి, తాళ్లపూడి, కుమారదేవం, అరకిరేవుల తదితర స్టాక్ పాయింట్లలో ఇసుక లారీల్లో నింపి ఆంధ్ర రాష్ట్రాన్ని దాటిస్తున్నారు. తెలంగాణలోని ర్యాంపుల్లో కొనుగోలు చేసినట్టు దొంగ వేబిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి ఇసుకను తెలంగాణలోని నగరాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. స్టాక్ పాయింట్ల నుంచి వెళ్తున్న లారీల్లో పరిమితికి మించి ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో ఇసుక రోడ్డుపై పడి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఏటుగట్టు రోడ్డుకు సమీపంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక కొవ్వూరు, తాళ్లపూడి, అరకిరేవుల, కుమారదేవం, చిడిపి స్టాక్ పాయింట్ల నుంచి పరిమితికి మించి లోడ్తో ఇసుక వెళుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆపేవారు లేరు, అడ్డుకునే దిక్కే కనిపించట్లేదు. దీంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్న విషయం మీద మనకు అర్థమవుతుంది. మా ప్రతినిధి అశోక్ దగ్గరకు ఒకసారి వెళ్దాము, అశోక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అశోక్, నిజంగానే ఈ ఇసుకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఉచితంగా ఇసుక అందించాలని ఒక ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగానే గత 5 ఏళ్ల కాలంలో ఏం నష్టం జరిగిందన్న విషయానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? నిజంగానే స్టాక్ పాయింట్ల నుంచి వందలాది లారీలు కోట్లాది రూపాయలను తమ దండుకునేలాగా వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం యొక్క తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ తాళ్లపూడి మండలాల్లో అయితే మాత్రం ప్రస్తుతం కూడా
ఇసుక రీచుల ద్వారా పూర్తిగా అయితే మాత్రం దందా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే ఇసుక రీచుల వద్ద ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గంలో తాళపూడి మండలం విధంగా ఉన్న 15 స్టాకులు ఇసుక రీచులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాత్రింపవలు లేకుండా యథేచ్ఛగా కూడా ఇసుక లారీలు దందా అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేటు టన్నుకి 6,000 రూపాయలు ఉన్న రేటుని పూర్తి స్థాయిలో వీళ్ళు డబుల్ రేట్ చేసి ఇసుకను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ తూర్పు గోదావరి జిల్లాయే కాకుండా తెలంగాణ కూడా ఇక్కడ నుంచి గోదావరిలో ఉన్న మంచి ఇసుకను తెలంగాణ కూడా సప్లై చేసే ఏదైతే కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లు ఉన్నారో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న యొక్క గోదావరిలో ఉన్న అత్యంత విలువైన యొక్క ఇసుకను పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు అయితే మాత్రం రవాణా చేస్తున్నారు. ఈ రవాణా చేసే సమయంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఈ దళారులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న కూటమి నేతలకు సంబంధించిన అధికార పార్టీ నాయకులు అలాగే ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క దందా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఎక్కడ కూడా అధికారులు ఈ యొక్క ఇసుక ర్యాంపుల్లో అర్ధరాత్రి సమయాల్లో తెల్లవారులో కూడా పూర్తి స్థాయిలో భారీ లోడ్లతో యొక్క ఇసుక ర్యాంపుల ద్వారా భారీగా తరలించిపోతున్నా కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా మేనమేషాలు ఎక్కడం జరుగుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నుండి కూడా ఎక్కువగా ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా గోదావరి ప్రాంతాలను చూసుకున్నట్టే ఈ ప్రభావం గోదావరి మిగతా జిల్లాల ప్రాంతాల మీద కూడా పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇసుకను ఏదైతే వరద ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఇసుక ర్యాంపులు మూసిపోనాయని చెప్పి వీళ్ళు ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో ఆ ఇసుక మాఫియా స్టాక్ ను ఈ విధంగా పూర్తిగా మన వెనకాలనుకుందో ఆ విధంగా ఇసుకను స్టాక్ పెట్టుకుని ఎప్పుడైతే ర్యాంపులు క్లోజ్ అయినాయో ఈ దందా చేస్తే ఇసుక మాఫియా ఇసుక బకాసురులు ముందుకు వచ్చి ఇది 6,000 రూపాయలు అంటే దీన్ని 15,000, 20,000, 30,000 రూపాయలు కూడా చేసి సామాన్యుడికి ఇసుక దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వ అధికారులు అలాగే ఎవరైతే నియోజకవర్గ ప్రతినిధి ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే ఉన్న అధికార పార్టీ నేతలు కూడా పూర్తిగా కూడా వీరికి సహకరించి అటువైపు అధికారులు మామూలు మొత్తంలో ఉంటూ లంచాల పేరుతో పూర్తి స్థాయిలో వారి చేతులు తడపడంతో అటు జిల్లా కలెక్టర్ కానీ అటు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ విఆర్ఓ కానీ ఎవరూ కూడా ఈ యొక్క ఇసుక ర్యాంపుల వైపు పూర్తిగా కన్నెత్తి చూడకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా ఈ ఇసుక మాఫియా బకాసురులకు జరుగుతుంది. అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఎంత దారుణంగా జరుగుతున్నా సరే ఇసుక మాఫియాలో ఉన్న అధికారులు మాత్రం ఈ విధులపై ఎటువంటి చర్యలు చేసుకుంటాం లేదు. తూతూ మాత్రంగా అంటే పత్రికల్లో వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న విధాలు చూసి తప్పుదో పడితే తూతూ 2-3 లారీలు ఆపి కేసులు కట్టడం కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. అలాగే మనతో పాటు శ్రవణ్ ఉన్నారు ఇదే విషయం పైన మాట్లాడడానికి. శ్రవణ్, మనం చూస్తున్నాము ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తరలించడం ఒక పాయింట్ అయితే అధిక ధరలకు అమ్ముకునే ప్రయత్నం చేయడము, అధికంగా లోడ్లు వేసి మరీ పంపించడం ద్వారా రోడ్లు కూడా పాడైపోతున్నాయని ఒక ఆరోపణ వినిపిస్తుంది. సో అధికారుల సంగతి ఇలా పెడితే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం చెప్పింది ఇసుకను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలని, కానీ ఆ పరిస్థితి ఉందా గ్రౌండ్ లెవెల్లో? శ్రవణ్, ప్రస్తుతానికైతే మాత్రం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా పెద్ద ఎత్తున కూడా ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇసుక దందా చేసినటువంటి అక్రమార్కులు ఒకసారిగా కూడా ఇసుక దందాని బహిరంగంగా చేయడమే మొదలుపెట్టారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇసుక అందించాలని అయితే లక్ష్యంతోనే మాత్రమే ప్రభుత్వం ఇసుక విధానాన్ని అమల్లోకి తేవడంతో దీన్ని అదునుగా చేసుకున్నటువంటి కొంతమంది ఇసుక ఆసురులు పెద్ద ఎత్తున కూడా దందాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్క రాష్ట్రంలోనే ఇసుక ఆసురులు ఆగడాలు కొనసాగుతున్నాయి అంటే మాత్రం తాజాగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక నేరుగా తెలంగాణ ప్రాంతానికి కూడా వందల కొద్ది లారీల్లో లక్షల కొద్ది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ ఇసుక అక్రమ రవాణాకి అడ్డాగా అయితే మాత్రం గోదావరి నదికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఈ ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా కొవ్వూరు తాళ్లపూడి కేంద్రంగా పెద్ద ఎత్తున కూడా ఇసుకను అక్రమ రవాణా చేసిన కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇసుక డిపోల్లో అయితే మాత్రం ఇసుక లేనప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లోనూ లేరని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇసుక అక్రమ రవాణానికి అడ్డుకట్ట వేయవలసినటువంటి మైన్స్ అధికారులు కానీ లేదు అంటే పోలీస్ అధికారులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఈ 3 డిపార్ట్మెంట్లను కూడా ఇసుకకు సంబంధించినటువంటి అక్రమార్కులు పూర్తి స్థాయిలో కాసులతో కళ్ళు కప్పిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున
ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం కొవ్వూరు కేంద్రంగా నేరుగా ఆంధ్ర దాటి తెలంగాణకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అండదండలతోనే పెద్ద ఎత్తున కూడా ఈ ఇసుక రవాణా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులే ఇసుక రీచ్లను నడిపిస్తూ రాత్రిని పొగులు తేడా లేకుండా పెద్ద ఎత్తున కూడా అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ అక్రమ రవాణా చేసినటువంటి టైంలో ఒక వాహనానికి దాదాపుగా కూడా 20 నుంచి 30 టన్నులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 45 నుంచి 50 టన్నుల వరకు కూడా వేసుకుంటూ భారీగా తరలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రోడ్లను సైతం పూర్తిగా ధ్వంసం చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశాలపై స్థానిక ప్రజలు అటుపక్క రెవెన్యూ అధికారులకు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్కి కానీ లేకపోతే మైన్స్ అధికారులకు కానీ అనేక సార్లు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇసుకాసురుల దందాకైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అండదండల పుష్కలంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇసుకాసులు బరి తెగించి ప్రతిరోజు కూడా 1.5 కోటి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు నెలకు 45 నుంచి 50 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన వెనకేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు న్యూస్ కి చాలా స్పష్టమైన సమాచారం ఉంటుంది. అయితే ఎక్కడైనా సరే ఈ కూటమి ప్రభుత్వం నేతలు పెద్ద ఎత్తున కూడా దాని మీద దృష్టి. ఓకే శ్రవణ్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్. ఓవరాల్గా చూస్తే మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉచిత ఇసుకకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. దాదాపుగా 9,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చేది. ప్రతి సంవత్సరము 750 కోట్ల రూపాయల రాయల్టీ మాకు వచ్చింది. అలా 5 ఏళ్లలో 3,750 కోట్లకు సంబంధించిన రాయల్టీని మేము ప్రభుత్వానికి అందించాము. తద్వారా రాష్ట్ర ఆదాయము 3,750 కోట్లు పెరిగిందని చెప్పేసి ఓవైపు వైసీపీ గతంలో చెబుతూ వచ్చింది. బట్ అదే సందర్భంలో ఏదైతే తీసుకున్న నిర్ణయాలు, ఈ నిర్ణయాల వల్ల దాదాపుగా 9,750 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఎన్జిటికి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, ఏదైతే అక్రమ రవాణాను ఏవైతే నివారిస్తున్నామని చెప్పి పేరుతో అక్రమ రవాణాలు జరగడం వల్ల 9,750 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ ప్రజల బాగోగుల కోసము రాయల్టీ తగ్గినా సరే అక్కడ ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుకను తీసుకొస్తున్నామంటూ జీవో 43ను క్యాన్సిల్ చేసి జీవో 46 కానివ్వండి 60 కానీ తీసుకొచ్చి తద్వారా ప్రజలకు ఉచిత ఇసుకను అందించే ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉంది, దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైసీపీ నేత బొడ్ల రామారావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు, మొత్తానికైతే గత ప్రభుత్వ హయాం అంటే మీ హయాంలో ఇసుక రీచ్లకు సంబంధించి కానీ ఇసుక కానివ్వండి, మీరు తీసుకొచ్చి ఇసుక పాలసీ కానివ్వండి చాలా ఇబ్బందులకు గురి చేసింది. తద్వారానే దాన్ని క్యాన్సిల్ చేసి మేము కొత్త పాలసీని తీసుకొచ్చామని టీడీపీ పార్టీ చెప్పింది. దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో మీరు ఏమంటారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ ఒక అంశం అండి, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ఇసుక అంశం తీసుకొచ్చేసి డ్వాక్రా గ్రూపులకి రీచ్లు ఇచ్చేటటువంటి అంశం తీసుకురావడం, అట్లా కొన్ని ఏజెన్సీలు తీసుకురావడం, అంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనా సంస్కరణలో భాగంగా ఇసుక మద్యం విషయంలో ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఒక ఏదైతే ఆదాయాన్ని ప్రభుత్వానికి విధానాన్ని తీసుకొచ్చున్నారు. దీంట్లో కూడా వీళ్ళు ఈ యొక్క అన్ని వ్యవస్థలు ధ్వంసం చేస్తూ ఈ వ్యవస్థను కూడా ధ్వంసం చేసినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భారీగా ఈ యొక్క ఇసుక మీద వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమవుతున్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను తీసుకొచ్చి ఈ యొక్క అక్రమాలు జరగకుండా, అక్రమాలకు తావు లేకుండా ఇసుకను సరఫరా చేయించినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు చూస్తున్నాం మనం. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదట వారం రోజుల్లోనే 80 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే వర్షాల సమయంలో ప్రజల అవసరాల కోసం డంపింగ్ యార్డ్ లో, స్టాక్ యార్డ్ లో నిల్వించినటువంటి ఇసుకను మొత్తం కూడా ఆ యొక్క ఇసుక యార్డ్ల మీద పడి దోచుకున్నటువంటి విధానం మనం చూస్తామండి. ఈరోజు చూస్తా ఉన్నాం మనం. ఇసుక ఉచిత ఇసుక అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఇసుక ఉచితంగా లభించేటటువంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పండి. ఏదైతే ట్రాక్టర్లు కానీ, టైర్ బండ్ల ద్వారా కానీ, ఆ యొక్క ఎద్దుల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చు అని చెప్పినటువంటి ఈ యొక్క సర్కార్ ఈ రోజు చేస్తున్నటువంటి ధ్వంసం కానీ, విధ్వంసం కానీ, వసూళ్లు కానీ, అవినీతి కానీ ఎలా ఉందంటే వీళ్ళు జేసీబీలు పెట్టి రీచుల్లో ఆ యొక్క విక్రయాలకు పాల్పడుతున్నటువంటి విధానం ఒకవైపు అయితే, ఏదైతే డంప్ యార్డ్ల దగ్గర, స్టాక్ యార్డ్ల దగ్గరకు పర్మిషన్ తీసుకొని అనుమతి పొందినటువంటి రీచుల నుంచి ఆ యొక్క డంప్ యార్డ్లకు తోలుతామని చెప్పి ఆ యొక్క ట్రిప్పర్లు వాటి ద్వారా మళ్ళీ డైవర్ట్ చేసి అమ్ముకుంటున్నటువంటి దుస్థితి ఈ రోజు ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఎల్లో మీడియా కూడా రకరకాల అంశాలను ఇసుకలో ప్రచురించినటువంటి అంశాలే దొరుకుతున్నాయంటే మనం చూడాలి. ఈ అంశం చూస్తే రాయలసీమలో కుందు కానీ, నంద్యాల కానీ, జమ్మలమడుగు, కమలాపురం వంటి ప్రదేశాల్లో కానీ, యొక్క తుంగభద్ర, మన దగ్గర గోదావరి, పెన్నా నదుల్లో యథేచ్ఛగా వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఈ యొక్క దుర్మార్గంగా
ఇసుక అవినీతికి పాల్పడుతున్నారు. స్వయాన శాసనసభ్యులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులే ఈ యొక్క ఇసుక దందాలు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా నాకు తెలిసి యొక్క మైనింగ్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, అట్లాగే రెవెన్యూ అధికారులు కానీ చోద్యం చూస్తూ మామూలు మొత్తులో జోగుతున్నారే తప్ప ఈ యొక్క ఇసుక అక్రమ కానీ రవాణా మీరేమో కానీ, ఇలా అంటున్నారు, అక్రమ అవినీతిని కానీ మీరేమో ఇలా అంటున్నారు, కానీ అక్కడ స్టాట్స్ చూస్తేనేమో 2019-24కి అంతకుముందున్న ప్రభుత్వ హయానికి సంబంధించి చూస్తే అప్పుడు 24% దానికి సంబంధించిన ఆదాయం పెరుగుతూ ఉంటే మీ హయాంలో అది 7% పడిపోయింది. దాని ద్వారా కూడా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాగ్ నివేదికలు చెప్పాయి అప్పుడే. మీరేమో ఇప్పుడు నష్టం జరుగుతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇంకోసారి చూస్తే 34% ఆదాయం పెరిగింది అని చెప్పేసి ప్రభుత్వం తమ లెక్కలు చెప్తుంది. సో ఏంటంటే మీరేమో మంచి చేశామని చెప్పినా సరే ఎందుకు ఆదాయం తగ్గింది, ఇప్పుడు వీళ్ళు వల్ల నష్టం జరుగుతుందని చెప్పినా సరే ఆదాయం మళ్ళీ పెరిగింది, అసలు ఎట్లా ఆ క్యాలిక్యులేషన్ ఎలా చూడాలంటారు? మా ప్రభుత్వం ఏదైతే చెప్పినట్లుగా ఇసుక ధరను నిర్ణయించినటువంటి ధరకు ఖచ్చితంగా అందజేయడం జరిగిందండి, ట్రాన్స్పోర్ట్ తో సహా. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. వీళ్ళు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దాన్ని మాఫీ చేసుకోవడానికి ఇక్కడ రెవెన్యూని సాకా చూపుతున్నారు తప్ప మా ప్రభుత్వాన్ని నిందించడం తప్ప మా యొక్క హయాంలో ఉన్నటువంటి సెబ్ను ఎందుకు వీళ్ళు దాన్ని రద్దు చేశారో దానికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారండి కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు సర్కారు సెబ్ను రద్దు చేసి యొక్క ఇసుక మరియు మద్యంలో అవినీతి అక్రమాలకు పూనుకోవడానికి వ్యవస్థను రద్దు చేసింది అనేది మనకు అర్థమవుతుంది కదండి. చాలా ట్రాన్స్ఫర్ మెథడ్లో ఉన్నటువంటి సెబ్ను రద్దు చేశారు. అట్లాగే వీళ్ళు ఈ యొక్క ఇసుక దోపిడీలో హడావిడిలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ట్రిప్పర్లు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు నెల్లూరు దగ్గర కానీ, మొన్న ఈ మధ్య కూడా చాలా మంది కార్లను బుద్ధి వాళ్ళ యొక్క ప్రాణ నష్టం కూడా చూస్తా ఉన్నాం. ప్రజా ప్రాణాలు కూడా వీళ్ళ యొక్క హడావిడి యొక్క ఇసుక దందాదారుల యొక్క హడావిడి కారణభూతం అవుతుందని అందరికి తెలిసినటువంటి అంశమే. ఇది ప్రజలందరూ చర్చించుకుంటారు. దీన్ని ఆపే నాదుడే లేడు. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థలో దీన్ని కాపాడాల్సినటువంటి అధికారులు కానీ, ఆ యొక్క యంత్రాంగాన్ని శాఖ మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ అన్ని కూడా వాళ్ళ యొక్క మనుషులను పెట్టి వాళ్ళే ఏదైతే కంచె చేను వేసినట్లుగా ఈ ఇసుక దందా కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా ఏదైతే అబ్జర్వేషన్ చెప్పండి. ఓవైపు యొక్క అక్రమ సంపాదనను ఆపేవారు లేనటువంటి పరిస్థితిని ప్రతిరోజు చర్చించుకుంటూ మీరు ఒక పాయింట్ చెప్పండి. ఎందుకంటే స్థానిక నేతలు ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇవన్నీ దందాలు చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నారు. బట్ ఇలాంటి విషయాలు చంద్రబాబు నాయుడు దృష్టికి రాగానే వెంటనే వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు అన్నది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అంటే తప్పు జరిగిందన్న సమాచారం వచ్చిన వెంటనే సీఎం వాళ్ళ వెంటనే వారిస్తున్నారు, అలా చేయొద్దని చెప్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారని వినిపిస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా ఒక అంశం అండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మంత్రులకు 2 దఫాలుగా ర్యాంకింగ్ ఇచ్చారు. మరి 48 మంది ఎమ్మెల్యేలు స్వయంగా ఆయన ప్రకటించాడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, వీళ్ళ యొక్క గ్రాఫ్ తగ్గిపోతుందని. దానికన్నా ర్యాంకింగ్ ఇచ్చాడు, ఎమ్మెల్యేలకు ఇవ్వడు. ఎందుకంటే అంతా కూడా వాళ్ళ కన్సర్న్ లో జరుగుతున్నటువంటి సెంట్రలైజ్డ్ కరప్షన్. ఇది సూత్రధారులు ముఖ్యమంత్రి, డిఫాక్ట్ సీఎం, డిప్యూటీ సీఎంఏ ఇది సూత్రధారులని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అర్థమైపోతా ఉంది ఇక్కడ తుంగలో తొక్కి ఏదైతే వ్యవస్థ అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు సాక్షాత్కరిస్తుంది కదండి, కళ్ళకు కట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది కదా. ఏదో కానీ అంటే మీరు ఏమంటారు, భవన నిర్మాణ రంగం ఇప్పుడు పుంజుకుంది, గతంలో మీ హయాంలో భవన నిర్మాణ రంగం అన్నది పూర్తిగా కుదేలు అయిపోయింది, మళ్ళీ పుంజుకుంది అన్నది ఒక మాట వినిపిస్తుంది. సో ఆ విధంగా చూస్తే రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే అవన్నీ రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రాన్ని తరలి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తోంది ఇసుక అన్నది ఒక ఆరోపణ. సో ఆ నేపథ్యంలో ఈ చెక్ పోస్టులు కానివ్వండి ఇవన్నీ అంటే ఆ వ్యవస్థనే పనిచేయట్లేదు అంటారా పూర్తిగా? ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా కబ్జా చేశారండి. ప్రతి నియోజకవర్గం కూడా ఒక ఎమ్మెల్యే గానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గానీ దందాలు కొనసాగిస్తూ అధికారులంతా కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ అక్రమాలకు ఆస్కారం కలిగిస్తా ఉన్నారు. నేనేమంటానంటే ఈ వ్యవస్థకు మొత్తాన్ని కూడా సూత్రధారులు ఎవరైతే ప్రభుత్వ పెద్దలే ఉన్నప్పుడు ఇక కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా కొంతమంది మామూలుకు అలవాటు పడి ఈ యొక్క అక్రమ దందాకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే, అది మీడియా ప్రశ్నిస్తే వీళ్ళ మీద అక్రమ కేసులు, ఏదైనా సోషల్ మీడియాలో కనుక ఇటువంటి అక్రమాలు పోస్టింగ్ చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి బెదిరింపులు పాల్పడుతున్నారు. పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఏదైతే మంగళగిరి టీడీపీ ఆఫీస్ నుంచి ఆ యొక్క పరిపాలన జరుగుతుంది, కానీ డీజీపీ ఆఫీస్ నుంచి జరగట్లేదు అనేది మనకు అర్థమవుతుంది కదండి. సో ఏంటి కారణం ఏంటో దీనికి? ఇప్పుడు మీ సైడ్ నుంచి మీ డిమాండ్ ఏంటి? ఎందుకంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారని మీరు చెప్తున్నారు. సో ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఈ రోజు ఇసుక యార్డుల్లో అందుబాటులో ఉండట్లేదు, అట్లాగే అక్రమాలు కోకొల్లో జరుగుతున్నాయి. ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఒక ట్రాన్స్ఫర్ మెథడ్ ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి మళ్ళీ జవసత్వాలు కల్పించాలి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని మంచి వ్యవస్థను రద్దు చేసుకుని చెప్పండి. అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉచిత ఇసుకను ఏదైతే లోకల్ రీచ్ల నుంచి అందుబాటులో ఉండే విధంగా అక్కడ గ్రామ రెవెన్యూ అధికారులు కానీ, విలేజ్ పోలీస్ వ్యవస్థ ఉంది, సెక్రటేరియట్ వ్యవస్థ ఉంది, ఎంఆర్ఓ పోలీస్ వ్యవస్థను కూడా
ఉపయోగించి అక్కడ జేసీబీలు పెట్టకుండా నిరోధించి ఏదైతే ట్రాక్టర్లు, టైర్ బండ్లు, ఎద్దుల బండ్లతోటి ఉచితంగా ఇసుక కొట్టుకొని పోయేటటువంటి పరిస్థితి కల్పిస్తే ప్రజలు ఖచ్చితంగా ఉచిత ఇసుక అనేటటువంటి చెప్పినటువంటి మాటకి ఏదైనా అర్థం ఉంటుంది. కానీ ఎక్కడ ఏ ఒక్క రీచ్లోనన్నా ఎక్కడన్నా ఒక్క ట్రాక్టర్ అన్నా ఉచితంగా ఈ రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి ఉందండి? మీరు కూడా ఆలోచించాలి. సీనియర్ జర్నలిస్ట్ గా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక ఒక టన్ను అయినా లభించే పరిస్థితి ఉందా? వీళ్ళ అక్రమాలు, వీళ్ళ యొక్క అధికమైనటువంటి ఒత్తిడితోటి వీళ్ళు బెదిరింపులకు ఎగబడి అక్రమ ఇసుక వ్యాపారం చేసుకోవడం అందరం కళ్ళకు కట్టినట్టుగా ప్రతిరోజు చూస్తున్న వ్యవహారమే కదండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇసుకకు సంబంధించి మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి ప్రచారానికి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులకి సంబంధం లేదు అనే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయనేది అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 49 కానివ్వండి, 66 కానివ్వండి, తద్వారా కేవలం సామాన్యులకు ఫ్రీగా ఉచితంగా ఇసుక వెళ్ళాలి, అలా కాకుండా కమర్షియల్గా వెళ్ళాలంటే దానికి వేరే ఈక్వేషన్ ఉంటుంది. కానీ ఉచిత ఇసుక పేరుతో అక్కడ నుంచి తరలే ఇసుక ఆ తర్వాత కమర్షియలైజేషన్ అయ్యి వందలాది రూపాయల రేట్లకి వెళ్ళడంతో కోట్లాది రూపాయలు ఈ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయదైతే నిజం. ఈ ఆరోపణ చేస్తుంది ఎవరో కాదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే 48 మంది ఎమ్మెల్యేలు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా తన దగ్గర లిస్ట్ ఉందన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి ఈ నేతలకు భయపడి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వానికైతే బాధ్యత వస్తుంది. ఎందుకంటే ఉచిత ఇసుక ఇవ్వడంతో పాటు నిర్మాణ రంగాన్ని అక్కడ పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం అనేది ప్రభుత్వానికి ఉంది. అలాంటి నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఎవరైనా చేయాల్సిన పని, చూడాల్సిన పని ఏంటంటే అక్కడ ఇసుక పేరుతో జరుగుతున్న అక్రమ దందాను ఆపాల్సిన అవసరం ఉంటుంది. అలా జరగకపోతే మాత్రం స్థానిక నేతలు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి వాళ్ళ జేబుల్లోకి కోట్లాది రూపాయలు నింపుకుంటారు, ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతారు. ఆ తర్వాత వచ్చే చెడ్డ పేరు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వము ఎన్నో ఆశలతో ఏర్పడింది. 164 సీట్లతో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలు ఆ తర్వాత ఇలాంటి తప్పులు రిపీటెడ్గా జరుగుతుంటే మాత్రం ఆన్సరు లేదా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కోవాలి. అంతేకాకుండా అక్కడ ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర వెంటనే పర్యవేక్షణని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సీసీ కెమెరాలు అలాగే వేబ్రిడ్జ్ ఏర్పాట్లకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిత్యం ఒక అధికారి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇలా మామూళ్ళు తీసుకొని ఒక్కొక్క అధికారి ఎక్కడికక్కడ డబ్బులు తీసుకుంటుంటారు, కానీ దాని చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి వస్తుంది. ఇక అధికారులకు కూడా తనిఖీలకు రావడము, అక్కడ ఉన్న సమయంలో ఏమీ తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక స్టాక్ పాయింట్ల వద్ద పర్యవేక్షణ అన్నది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సరిహద్దుల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇసుక దందా యథేచ్ఛగా సాగకుండా ఆపాల్సిన అవసరము, స్టాక్ పాయింట్ల నుంచి ప్రతినిత్యం తరలుతున్న లారీలు ఎక్కడికి వెళ్తున్నాయనే విషయానికి సంబంధించిన క్లారిఫికేషన్ తీసుకోవాలి. అంతేకాకుండా జీపీఎస్ల ద్వారా ఏ లారీ ఎక్కడికి వెళ్తుందన్న వివరాలు తెలుసుకొని దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉందని మనం ఒక సజెషన్ అయితే ఇద్దాం.